వెల్కమ్ టు బాలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు బోడుప్పల్లో వరంగల్ హైవే మీద నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ ఈస్ట్ సైడ్ది మీరు చూస్తున్నది అది ఫ్రంట్ సైడ్ ఎలివేషను. అండ్ ఇది నార్త్ సైడ్ రోడ్డు, ఇది 25 ఫీట్ రోడ్డు నార్త్ సైడు, అలానే ఈస్ట్ కూడా 25 ఫీట్ రోడ్డు. నార్త్ సైడ్ ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇది నార్త్ సైడ్ ఎలివేషను. G+2+ పెంట్ హౌస్, మొత్తం 6 BHK అండి. మొత్తం 6 BHK ఉన్నటువంటిది. మనం నార్త్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నాం. 120 గజాల్లో కట్టినటువంటి G+2+ పెంట్ హౌస్. పెద్ద కార్ పార్కింగ్, 2 కార్ పార్కింగ్స్, ఎల్ షేప్లో వచ్చింది. అది ఈస్ట్ సైడ్ గేట్ మనం చూస్తున్నది. ఇదంతా పార్కింగ్ ఏరియా, విశాలంగా ఉన్నది. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ పార్కింగ్ ఏరియాలో ఉన్నది. యాజ్ ఐ సెడ్ అది ఈస్ట్ సైడ్ గేటు. ఇది ఈశాన్యం మూల బోర్ తీసున్నారు. సంపు ఉన్నది. అట్లానే ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్లో మనకి స్టేర్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కొంచెం నారోగా ఉన్నది, బట్ అందులోకి వెళ్ళగలం మనం. కింద ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షను, పార్కింగ్ ఏరియాలోని టైల్స్ డిజైన్ ఆ విధంగా ఇచ్చారు. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నది. ఇది ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసిన దర్వాజా. అది విశాలమైనటువంటి హాలు, పెద్ద హాల్ వచ్చిందండి. రెంటల్ వాల్యూస్ చాలా బాగుంటాయి. బస్ రూట్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇల్లు. ఫాల్ సీలింగ్ డిజైన్, అంతా హాల్. అది మెయిన్ ఎంట్రన్స్ నుంచి అంతా హాల్ ఏరియా, టీవీ ఏరియా. ఇక్కడ అలానే కిచెన్లోకి ఇక్కడ పూజ గూడు ఉన్నది చిన్నది. ఇది వచ్చేసి కిచెన్, సజ్జ ఉన్నది, షెల్ఫ్స్ ఉన్నాయి, రీజనబుల్ సైజులో ఉన్నది కిచెను. అట్లానే ఇది వచ్చేసేసి బెడ్రూమ్. కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చిందండి, పెద్దది వచ్చింది బెడ్రూము. విశాలమైన బెడ్రూము, షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉన్నది. అట్లానే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. ఇది వెస్ట్రన్ స్టైల్లో వచ్చినటువంటిది. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ఇక్కడ మనకి ఎట్లా లేదన్నా ఒక 7-8 వేలు వస్తుందండి. మంచి రెసిడెన్షియల్ కాలనీ. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత డెన్సీ పాపులేటెడ్ ఏరియానో. వరంగల్ హైవే మీద నుంచి మనకి కాకతీయ హాస్పిటల్ అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూము, ఇండియన్ స్టైల్లో వచ్చింది. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇందులో కూడా మనం మూవ్ అవ్వగలం. జస్ట్ కాకతీయ హాస్పిటల్ దగ్గర నుంచి 1.5 to 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ఇల్లు. మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉంది, డెన్సీ పాపులేటెడ్ ఏరియా. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. పైనుంచి కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. మంచి రెంటల్ వాల్యూస్ వస్తాయి. G+2+ పెంట్ హౌస్ కట్టినటువంటి ఇల్లు 120 గజాలలో. పైకి వచ్చాము.
ఇక్కడ నుంచి మనం వచ్చినటువంటి స్టేర్స్, అది సిట్అవుట్ దగ్గర ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా. చాలా హెవీ ఇది వచ్చిందండి దర్వాజా. లోపలికి వచ్చాం. ఇది హాలు. హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంచారు. డిజైన్ అవతల ఉన్నటువంటి డైనింగ్ ఏరియాకి సపరేట్ చేస్తున్నటువంటి అది మెయిన్ ఎంట్రన్స్. హాల్ అయితే విశాలంగానే ఉన్నది. ఫాల్ సీలింగ్ డిజైన్ హాల్లోనిది. అలానే ఇది టీవీ ఏరియా. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా ఉన్నది. యువతల వచ్చేసేసి మనకి డైనింగ్ ఏరియా. ఇది కార్నర్లో హ్యాండ్ వాష్ కోసం వస్తుంది. ఇక్కడ అలానే మనకి అవతల పూజ గది అండ్ కిచెన్. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది పూజ గది అండి. అట్లానే కిచెన్ స్పేషియస్గా ఉన్నది. విశాలంగా ఉన్నటువంటి కిచెను. షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూము పెద్దగా వచ్చింది. స్పేషియస్గా ఉన్నది. షెల్ఫ్స్ ఉన్నాయి. ఫాల్ సీలింగ్ డిజైన్. అలానే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. వెస్ట్రన్ స్టైల్లో వచ్చేటటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. అది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. బాత్రూమ్ లోపలిది అది. అండ్ ఇక్కడ మెయిన్ డోర్కి ఎదురుగా ఉన్నటువంటిది ఇది వచ్చేసేసి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా రీజనబుల్ సైజులో ఉన్నది. మంచిగా షెల్ఫ్స్ ఉన్నాయి. అనే బీరువా ఏరియా. ఫాల్ సీలింగ్ డిజైన్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి సైజు వచ్చిందండి. అలానే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్. ఇది ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఇది. బోడుప్పల్లో వరంగల్ హైవే మీద నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్నటువంటి ఇల్లు. G+2+ పెంట్ హౌస్. ఇది నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోరు హాల్లో నుంచి. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది. అట్లానే ఇది +1లో ఉన్నాము. +2 కూడా సేమ్ డిజైన్తో ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. అలానే పైన పెంట్ హౌస్ ఉన్నది. అది కూడా చూపిస్తాను. మంచి రెంటల్ వాల్యూస్ వస్తాయండి. అన్ని చుట్టుపక్కల కనుక మీరు గమనిస్తే
మంచి రెసిడెన్షియల్ కాలనీ. ఇది +2లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పోర్షను. సేమ్ ఉన్నది కాబట్టి మనం ఒకసారి పైకి వెళ్దాము. పెంట్ హౌస్ సింగిల్ రూమ్ లాగా ఉండేటటువంటి కైండ్ ఆఫ్లో కట్టారు. ఒకసారి పైకి వచ్చాం. ఇక్కడ వచ్చేసేసి సింగిల్ రూమ్ కైండ్ బెడ్రూము, కిచెను రెండు కంబైన్డ్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెన్. ఇప్పుడు మనం ఉన్నది ఇదంతా బెడ్రూమ్ కింద కన్సిడరేషన్. షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఆ విధంగా వచ్చింది. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా కామన్ వాష్రూమ్, బాత్రూము. అండ్ అవుట్ సైడ్ ఒక వాష్ ఏరియా వచ్చింది. సరౌండింగ్స్ అంతా మీరు ఒకసారి చూడండి. మంచి డెన్సీ పాపులేటెడ్ ఏరియా. 120 గజాలలో కట్టినటువంటి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసు. నూట 120 గజాల్లో G+2+ పెంట్ హౌస్తో. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు బాలు. 9182321465. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డే టు డే అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.